ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనములు. నా పేరు పాస్టర్ శామ్యూల్ గుండు. అపోస్తలిక వాయిస్ ద్వారా నేను ఈ రోజున మీతో మాట్లాడుతున్నాను. మనందరం నిన్నటి ఆదివారం నుంచి, అంటే ఈ నెల 15వ తారీఖు, ఏప్రిల్ నెల 15వ తారీఖు సండే వర్షిప్ జరుగుతుండగా ఆస్ట్రేలియా దేశము, సిడ్నీ రాష్ట్రము, అక్కడ ఉన్నటువంటి క్యాథలిక్ చర్చ్, ద క్రైస్ట్ షెపర్డ్ చర్చ్ అనేటువంటి క్యాథలిక్ చర్చ్ నడిపేటువంటి మ్యారీ ఇమ్మానుయేల్ గారు, బిషప్ మ్యారీ ఇమ్మానుయేల్ గారు, వారి మీద ఆరాధన జరుగుతుండగా, ప్రార్థన జరుగుతుండగా ఒక ముస్లిం దుండగుడు, ఒక ముస్లిం యువకుడు తన చేతిలో ఉన్న జేబులో ఉన్న పెన్ను నైపు ఆ కత్తితో మ్యారీ ఇమ్మానుయేల్ గారి మీద దాడి చేశారు. తీవ్రంగా మేడం మీద, వీటి పార్ట్స్ మీద పడవడం వల్ల కాస్త తీవ్రంగా గాయాల పాలైనట్టుగా మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. సో ఈ మ్యారీ ఇమ్మానుయేల్ గారు గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. మ్యారీ ఇమ్మానుయేల్ గారి మీదనే ఎందుకు ఈ ముస్లిం యువకుడు దాడి చేశాడు, దానికి గల కారణాలు ఏంటని మనం చూస్తే, ప్రియమైనటువంటి వాళ్ళరా, మ్యారీ ఇమ్మానుయేల్ గారు ఒక ఆర్షం బోధకుడే కావచ్చు, కానీ ఖురాను బోధకులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వారి బోధనలను ఖండించేటువంటి వ్యక్తి ఆయన. నేను సుమారుగా కరోనా పాండమిక్ టైం నుంచి వారి బోధనలు నేను వింటూ ఉంటాను. సో వెరీ ఎక్సలెంట్ స్పీకర్ యాజ్ ఎ వెరీ స్పిరిచువల్ క్యాండిడేట్. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన బోధనలో. ఈ ముస్లిము వక్తలు ఎవరైతే ఉన్నారో పొడేళ్ళు పడినట్టుగా పడి, బైబిల్ మీద, క్రైస్తవ విశ్వాసాల మీద పడి దాడులు చేయడం, ఆ బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద నిరంతరం దుమ్మెత్తిపోస్తున్నటువంటి వారికి తనదైన శైలిలో మ్యారీ ఇమ్మానుయేల్ గారు, బిషప్ మ్యారీ ఇమ్మానుయేల్ గారు ఘాటైన ప్రశ్నలు వేస్తూ వారికి బైబిల్లో నుండి సమాధానాలు ఇచ్చే మంచి వక్త ఆయన. ఈ రోజున ఆయన మీదనే దాడి జరగడానికి గల కారణం ఇదొక కారణం. అంటే మా గ్రంథాన్ని, మా విశ్వాసాన్ని, మా ప్రవక్తను మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక అక్కసుతోటి ఈ రోజున వారి మీద దాడి చేశారు. సో వారి గ్రంథం వాళ్ళకి అలా నేర్పింది. ఈ రోజున మ్యారీ ఇమ్మానుయేల్ గారి లాంటి దైవ సేవకులు చాలా మంది ఆత్మావేశంతో మన దేశంలో కూడా మాట్లాడే సేవకులు ఉన్నారండి. బైబిల్ మీద విరుచుకుపడుతున్నటువంటి అనేక మతోన్మాదులు ఉన్నారు. ఖురాను బోధకులు కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో విరుచుకుపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బైబిల్ పట్టుకొని, వాళ్ళ ఖురాను ఇప్పుడు ఎంత చదువుతారో తెలియదు, కానీ నిత్యం బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్నటువంటి విషయాలను వక్రీకరిస్తూ బోధిస్తుంటారు తప్పుడు బోధకులు. వారికి సమాధానాలు ఇవ్వడానికి కొంతమందిని దేవుడు లేపుకున్నాడు. సో వీరి గ్రంథాన్ని, వీరి విశ్వాసాలను ప్రశ్నిస్తే వీరి మీద ఇలా దాడులు చేస్తారు, మన మీద ఇలా దాడులు చేస్తారు. వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి విశ్వాసాలను వాళ్ళు అనుసరించాలి. ఎదుటి వ్యక్తి, ఇప్పుడు క్రైస్తవులు అంటే చాలా మందికి సులకన భావన వచ్చేసింది. ఏంటంటే వాళ్ళు ఇన్నన్నా వాళ్ళు ఎవరు కూడా మనతో మాట్లాడరు, వాళ్ళని ఎన్ని తిట్టినా ఎవరు కూడా లేరు అనేటువంటి ఒక కోణంలో ఫిక్స్ అయిపోయి ఈ రోజున మతోన్మాదులు బైబిల్ మీద, క్రైస్తవ విశ్వాసాల మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రశ్నిస్తూ వారి అంధభక్తిని ప్రశ్నించిన కారణంగానే మ్యారీ ఇమ్మానుయేల్ గారిని ఈ రోజున దాడి చేశారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రియ సంగమా, దైవ సేవకులారా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. తీవ్రవాదము రోజు రోజుకు అధికమవుతుంది, మత మౌఢ్యం అధికమైంది. కొత్త వ్యక్తులు మందిరాలలోనికి వస్తున్నప్పుడు వారు ఎవరో చూడండి. ప్రతి చర్చిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోనండి, దయతో గమనించండి. చాలా మంది మన భారతదేశంలో చాలా చర్చెస్లు ఎప్పటికి కూడా కనీస భద్రతలు పాటించని చాలా చర్చెస్ నేను చూశాను. ఎలాంటి అపరిస్థితులు ఎవరైనా వస్తే, ఎందుకంటే మనం పోరాడుతుంది అసత్యం పైన, అజ్ఞానం పైన, అంధభక్తి చేసేటువంటి విశ్వాసాల మీద కనుక మనం కూడా చాలా మందికి టార్గెట్ అయి ఉంటాం. దయతో మీరు అందరూ కూడా, మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సేవకులు అందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. మ్యారీ ఇమ్మానుయేల్ గారు ఈ రోజున దాడికి గురయ్యాడు.
రేపు రానున్న రోజులలో మన దేశంలో కూడా ఈ మత తీవ్రవాదులు ఏ విధంగా ఉన్నారో మీరు చూస్తున్నారు కదా. ప్రతిరోజు దేవుడి పేరు చెప్పి దాడి చేయడం. మా దేవుళ్ళని అంటారా, మా దేవుళ్ళని అంటారా. ఎవడు అన్నదేవుడు ఎన్నదేవుడు ఎవడు చూసింది లేదు, కానీ మా దేవుళ్ళని అంటారు అని చెప్పేసి ఒక నెపంతో ఈ రోజున మన దేశంలో కూడా చాలా మంది సేవకుల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు చేతులతో మ్యాన్ హ్యాండింగ్ చేశారు. రానున్న రోజులలో ఇలాంటి ఆయుధాలు తీవ్రవాదులు అండి. తీవ్రవాదం అలా నేర్పింది. వాళ్ళ మతం దాన్ని కాపాడుకోవడం కొరకు నువ్వు సావు లేదా ఇతరులను సంపు అని నేర్పుతున్నారు. మన భారతదేశంలో కూడా అదే సిద్ధాంతం నడుస్తుంది. కనుక అందరూ కూడా మ్యారీ ఇమ్మానుయేల్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. వారు త్వరగా కోలుకున్నట్లుగా. బైబిల్ మీద ఇరుచుకుపడిన మతోన్మాదులైనటువంటి వారిని ప్రశ్నించిన కారణంగానే వారి మీద దాడి జరిగింది. సో ఆ దురాఘాతాలు మనం ఇంకా చూడబోతున్న మన దేశంలో కూడా అలాంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఇలాంటి అవనస్తులు చాలా మందిని మన దేశంలో మన విశ్వాసాలను దెబ్బతీయడం కొరకు తయారు చేసి ఇప్పటికీ పెట్టారు. కనుక మనం అందరం జాగ్రత్తగా ఉందాం. థ్యాంక్ యూ. అందరూ కూడా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇది ఏదో రెవెన్యూ సంపాదించుకోవడానికి పెట్టిన ఛానల్ కాదు. ఆత్మీయ విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మిమ్మల్ని పురికొల్పడం కొరకు మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి దర్శనం కొరకు దర్శనం చొప్పున జరుగుతుంది కనుక మీరు అందరూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.